For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఎప్పుడు నన్ను ఇంటర్వ్యూలో చూసి 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 మీకు కాస్త బోర్ కొట్టుంటుంది. అందుకని ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ అయితే తీసుకొచ్చేసా. ఈరోజు మనం హైదరాబాద్లోని గోల్డ్ మ్యాన్ అని పిలిచే చిన్న బాయ్ దగ్గరికి వచ్చేసాం. మరి చిన్న అబ్బాయి హోమ్ టూర్ అయితే చేయబోతున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను హోమ్ టూర్ చేస్తున్నా. అండ్ మీరు కూడా చూసేసేయండి, చూసి నవ్వుకోండి. కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న జోకులు కూడా ఉంటాయి, చూసేయండి. మళ్ళీ మిస్ అయిపోతారు, మీరు కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ ఫీల్ అవుతారు. ముందే చెప్తున్నా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ నవ్వుకుంటారు. అండ్ మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం. ఒకసారి పైకి చూసేయండి ఇల్లు. నిజంగా కదా, ఎంత బాగుంది. సార్ ఒంటి మీదే కాదయ్యో, ఇంటి బయట కూడా గోల్డే తెలుసా, మొత్తం కూడా గోల్డే. నాది ప్రామిస్, కావాలంటే మీకు నమ్మకం లేకపోతే వీడియో చూడండి, మొత్తం కూడా ఎలా ఉందో మీకు చూపించేస్తా. అండ్ అన్నిటికంటే నిజంగా చెప్పాలంటే ఇంద్రభవనంలా ఉంది. నేనైతే ఎలాగో కట్టలేను కాబట్టి చూపించేస్తాను మీకోసం. ఈ రోజుకి నా ఇల్లు ఇదే, అర్థమవుతుందా? ఈ ఇల్లు నాదే. ఈ రోజు మీకు నేను చూపించేస్తాను. అండ్ ఇది వచ్చేసి మన సార్ కారు ఫార్చునర్. చూసారా ఎంత బాగుందో, బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ, క్యూట్గా ఉంది కదా. ఇంటి బయట అయితే చాలా గార్డెన్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది, చాలా బాగుంది. అండ్ తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్ళిపోయి సార్తో మాట్లాడి మొత్తం ఇల్లంతా కూడా నేను మీకు చూపించేస్తాను. అండ్ మీరు కూడా చూసేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, నాది హామీ. మీకు అర్థమవుతుందా? నేను వచ్చేసా. డోర్ ఏంటండి ఇంత ఉంది, బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది చూడండి, కంచం ఏంటుంది ఇంత ఉంది అన్నట్టు. డోర్ ఏంటండి ఇంత ఉంది, చాలా పెద్దగా ఉంది కదా. ఇదైతే మనకి కింద. సో మనం ఇప్పుడు సార్ని కలిసి ఫుల్ వీడియో అయితే చేసేద్దాం. ఇల్లంతా చూస్తుంటే కొంచెం క్లాసీగా ఉంది. సో మొత్తం కూడా నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపించేస్తాను. అండ్ చెప్పాను కదా, ఈ రోజుకు హోమ్ టూర్ చేస్తుందంటే ఇదే నా ఇల్లు నుంచి. ఇది మాత్రం సీక్రెటే, మళ్ళీ చెప్తున్నా, మీరు అందరి దగ్గర చెప్పొద్దు, ఓకేనా? సీక్రెట్లా ఉంచండి. ఇవన్నీ మన మధ్యన ఉండాలి, మనం ఒకటి, అంతే కదా. డన్. ఓకే, మరి వీడియో చేసేద్దామా? ఇది కూడా గోల్డే. వెల్కమ్. మీకు ఎవరికి ఇది ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో మీకు చాలా చూసారా, అందరూ మన గోల్డ్ బాబుకి సన్మానం చేసి నాకు మాత్రం మన గోల్డ్ బాబు సన్మానం చేశారు. ఈ రోజు నేను భోజనం చేయనబ్బా, కడుపు నిండిపోయింది. ఈ బ్రేక్ఫాస్ట్ కొంటారు. ఇది అంటే మార్నింగ్ పూట ఇప్పుడు కొత్తగా వస్తుంది. మార్నింగ్ పూట ఏంటంటే ఎవరైనా పిల్లలు ఇట్లా ఉంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కొంటారు. దగ్గర ఉంటుంది కదా కిచెన్ దగ్గర, ఇక్కడ సైడ్ కొత్తగా చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు లేకపోతే ఉండకపోతే డైనింగ్ టేబుల్ మీకు తింటుండే, కాకుండా దగ్గర చేస్తారు. దగ్గర. రెండు వచ్చేసి మన ఫ్రిడ్జ్ చాలా వీడియోలో చూసాం కూడా. ఈ ఫ్రిడ్జ్ కోసం ఎంత పడింది సార్ ఈ ఫ్రిడ్జ్ మనకి? ఏది ఫ్రిడ్జ్ ఎంత మర్చిపోయినారా? అన్ని గుర్తుపెట్టి కూడా కష్టం అంటారు. 2,50,000 మీరు ఆన్లైన్ లో కొడితే వచ్చేస్తుంది. అంటే లీటర్ సిస్టమేటిక్ ఉంటుంది ఇలా. అంటే మేమైతే టీవీ విడిగా ఫ్రిడ్జ్ విడిగా వాడతాము. బట్ మన టీవీ అన్ని వచ్చేస్తాయి, సీరియల్ సినిమాలు ఏవైనా చూసుకోవచ్చు అలా. చూసారా, మనకైతే అన్ని సపరేటే ఉంటాయి, టీవీ విడిగా ఫ్రిడ్జ్ విడిగా. కానీ మనకి సార్కి మాత్రం అన్ని స్పెషల్ ఐటమ్స్ కదా. సో మనకి సార్ ఎప్పుడు చూడాలి అనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లోనే సినిమాలు కూడా చూసేస్తారు. అబ్బాబ్బాబ్బా, ఎవరికండి ఇంత లగ్జరీనెస్? మనకైతే ఎలాగో రాదు. సో చూసి ఆనందించేద్దాం వచ్చేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకోసం ఇప్పుడు నేను పూజ గది చూపిస్తా, చూసేయండి. పూజ గదిలో ఏముంటాయి, దేవుడు ఉంటుంది, తర్వాత ఇంకా లైటింగ్ ఇట్లా కొన్ని వర్క్ చేయాలి. బయట దేవుని జాబ్ వస్తాయి. ఓకే సార్, అవన్నీ కూడా మనకి
ఫొటోస్ అన్ని కూడా మనకి చూసుకుంటే వెండి ఉన్న గోల్డ్ వెండి అంతే వెండిలా చేయించారు ఫోటో. చూసారా దేవుళ్ళు కూడా వెండిలో ఉన్నారు. గోవిందా గోవిందా. చూసారా సార్ వాళ్ళ పూజ గది ఎంత బాగుందో, చిన్నగా బాగా ప్లాన్ చేశారు కదా సార్. ఇన్ని చూపించారు మాకు, మరి మాకు మీ బెడ్రూమ్ చూపియ్యారా? నా బెడ్రూమ్ ఇంకా వరకు కాలేదు. ఓకే, ఇది సీటింగ్, ఇది అది చూసుకోవచ్చు కావాలంటే. ఈ సీటింగ్ ఎవరైనా గెస్ట్ రూమ్ పెట్టినాం, అది గెస్ట్ రూమ్ చూడొచ్చు. ఇంకా అది కంప్లీట్ కాలేదు వరకు. ఓకే, సో వర్కర్స్ అనేవి ఎక్కడికక్కడ అవుతూనే ఉన్నాయి, బట్ మనకి మాత్రం వీలైనంత వరకు పని ఎక్కడ వరకు అయిపోయిందో అంతా కూడా చూపిస్తున్నారు. ఇందాక చెప్పారు కదా సార్ వాళ్ళ అమ్మాయి పెయింటింగ్ వేసి, అది పాప ఇచ్చింది. చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ మీరే చూస్తారు, ఇది గెస్ట్ రండి. ఇది ఎవరైనా గెస్ట్ రూమ్ చేసినాము, ఇది ఎవరైనా వస్తే ఉండడానికి ఇట్లా ఈ రూమ్ చేసిన. ఫస్ట్ ప్రణయ్ ఈ రూమ్ ఉండే, ఇది క్యాన్సల్ చేసి పైన ఇచ్చినాము, ఇది గెస్ట్ రూమ్ చేసిన. ఓకే, గెస్ట్ రూమ్ కబోర్డ్స్ ఉన్నాయి. ఏం చేసిన అంటే దీని మీదనే అన్ని చేప్ చేసినాం, మళ్ళీ ఇరగొట్టలేను. దీనిపైన అన్ని చేసి బాగా ప్లాన్ చేశారు సార్. గెస్ట్ రూమ్ ఎంత పెద్దగానా, మేము ఉండే రూమ్ కూడా ఎంత పెద్దగా ఉండేది సార్, నిజం చెప్పాలంటే అంత పెద్దగా ఉంది. అంతేలేండి, ఎంతైనా గోల్డ్ గోల్డే కదా. ఇటండి ఇటండి ఇటండి, మీకు ఒకటి చూపిస్తా. చూసారా ఎంత బాగుందో. లైట్ నేనైతే మేకప్ వేసుకోవడానికి ఉపయోగిస్తాను, మీరు దేనికి ఉపయోగిస్తారో? ఇలాంటి మిర్రర్స్ ఉంటాయి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు దేనికి ఉపయోగిస్తారో నేను కూడా తెలుసుకోవాలి కదా. చూసారా ఇది కూడా గోల్డేనండి. గోల్డ్ కాదు, రియల్ గోల్డ్ అనుకోవాలి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది. గోల్డ్ కాదు, ఇది కోటింగ్ అది. గోల్డ్ అనుకోవాలి. వావ్, ఎంత బాగుంది తెలుసా, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగున్నాయి. పైన ఏనుగు బొమ్మ ఇంకా బాగుంది కదా, బాగుంది. అండ్ అన్నిటినీ మించి సార్ నిజంగా ఇల్లు అయితే చాలా బాగా కట్టారు. చాలా 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 బాగుంది. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంటీరియర్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. మీరు అనుకున్న రేంజ్ లో, మీ కళల విజన్ లో ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇల్లు వచ్చింది అనుకుంటున్నారా? ఇంకా రాలేదు కాలేదు ఇంకా చెప్పినా కదా. అంటే లైక్ ఎంత పర్సెంటేజ్ అయింది అనుకుని అయినా చెప్పగలరా? అంటే ఇంకా ఒక 2 months లో అయిపోతుంది కంప్లీట్. అంటే మనము ఇష్టమైన ఇల్లు ఎంత పెట్టినా తక్కువనే పైసలు, డబ్బులు. ఇంకా చేయాలి కొద్దిగా వాల్ పేపర్స్ వేసారు బెడ్రూమ్ వల్ల, అవన్నీ వేయలే. ఇంకా బెడ్రూమ్ వల్ల వాల్ పేపర్స్ అవి ఎట్లా 1 month లో కూడా కాదు. అంటే మీ అబ్బాయి పెళ్లి టైంకి వచ్చేసరికి మొత్తం ఇల్లుని ఇంద్రభవనం కంటే గ్రాండ్ గా ప్లాన్ చేసి, ఇంద్రభవనం ఉంది కదా, ఇప్పటికే ఇంద్రభవనం ఇంకా ప్లాన్ చేసి మాలాంటి వాళ్ళు కనులకు విందు చేపిస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. బాగా వచ్చిన వాళ్ళు అందరికీ కట్టుకోవాలి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్క ఐటమ్స్ చూపిస్తున్నాను నేను, ఇబ్బంది పడకుండా. మీ ఇల్లు చూసిన అందరికి కోరిక పుడుతుంది సార్, నాకు కూడా. ఎవరైనా వాళ్ళకి డిజైనింగ్ ప్లాన్లు తెలియదు చాలా మంది కట్టేటోళ్ళకు. అట్లా సొంతోళ్ళకు కొంచెం మనం చూపెడితే చాలా, ఇప్పుడు అట్లా అడుగు పెడితే మెట్లు వస్తాయి పైన. అవును, మనకు కొత్త డిజైనింగ్ అనమాట. సపోర్ట్లు కొట్టినా అక్కడ మెట్లు ఆన్ అయిపోతాయి. ఓకే, అంటే లైట్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి. చూడలేరు, మెయిన్ చూడలేరు. లైటింగ్ ఇవన్నీ కింద లైట్స్ వస్తాయి. చాలా బాగా ప్లాన్ చేశారు సార్, చాలా బాగుంది. చూసారా ఇది కూడా గోల్డే, జాగ్రత్తగా గమనించండి. సార్ మొత్తం గోల్డ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు సెలెక్ట్. గోల్డ్ ప్యూర్ గోల్డ్ సార్, 24 క్యారెట్ గోల్డ్ వెయిట్ చేయించినది సార్. నిజమే కదా సార్, చూసారా ఎంత బాగుందో. నిజంగాను నాకు కూడా ఇలాంటి ఇల్లు కట్టాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఎప్పటికల్లా కడుతున్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సార్. ఈ పెయింటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడాల్సింది ఈ పెయింటింగ్ గురించి. ప్రతి ఇంటర్వ్యూ చెప్పింది, సికింద్రాబాద్ ఉంటాడు గిఫ్ట్ ఇచ్చింది. హ్యాండ్ పెయింటింగ్ ఒక 3 months 4 months అయింది చేయనికి. హ్యాండ్ పెయింటింగ్ అతను అనుకోకుండా తెచ్చి గిఫ్ట్ ఇచ్చింది. ఇది కూడా గోల్డ్ షేడ్ లో మెరుస్తుంది. ఆయన కూడా మీకు నాకు సంబంధం లేదు, అతను తెచ్చిండు. ఎంత పెద్ద అభిమాని కాకపోతే ఒకసారి ఇటు చూడండి, ఎంత లాగా ఈయనకి ఏమేమి ఇష్టమో మొత్తం కూడా సెలెక్టివ్ చేసుకుని అన్ని కూడా ఫాలో చేస్తాను. సో మీ ఇష్టాన్ని అన్నిటిని తెలుసుకొని 4 years కిందనే ఉండేది, అప్పుడు పైన తీసుకోలేదు ఫ్లోర్. అవును, తీసుకుని నుంచి ఇక్కడ పెట్టాను. ఓకే, ఫొటోస్ లో కూడా ఎక్కడ చూసినా ఇంకా మన గోల్డ్ బాబు అంటే గోల్డేనండి.
ఈ వాటర్ ఫాల్స్ ఏంటంటే ఇక్కడ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇక్కడ పెట్టించు. అంటే ఇది మనకి ఎక్కడి నుంచి తెప్పించారా లేకుంటే ఇక్కడ లోకల్ ఆర్డర్ ఇస్తే తెస్తారు. ఎక్కడి నుంచి తీసుకుని లోకల్లో దొరుకుతుంది వాళ్ళకి అన్ని బయట నుంచి అవుట్ ఆఫ్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి తెస్తారు. అది పులి, ఈ పులికి ఇంకో పులి అవసరం అంటారు అక్కడ. పులి అతనే ఇచ్చింది. నిజంగా సార్, ఒక పులికి ఇంకో పులిని గిఫ్ట్ గా ఇచ్చారంటే ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది మాకు కూడా కదా. మీకేమనిపిస్తుంది, పులికి ఇంకో పులి అవసరమా? ఇటాలియన్ కదా సార్ ఇది? ఇటాలియన్ మార్బుల్ అంటే ఇందులో మనం గోల్డ్ కలర్ పెట్టించిన. ఓకే, ఈ మార్బుల్ మీద ఈ డిజైన్ మీరు చేపించారా? లైక్ ఇది గోల్డెన్ కొచ్చి అంటారా మమ్మల్ని? గోల్డ్ సన్న రేకు గోల్డ్. అరే గోకుతున్నాను భయ్, వస్తే లేదు, వస్తే తీసుకుందామని, అది రాదు. వాటర్ లాగా. ఓకే, ఇవి మనం ఎక్కువగా కొరియన్ వీడియోస్ లో చూస్తూ ఉంటాం వీటి గురించి. సారీ సార్, అంటే గ్లాస్ పెట్టుతాను. ఓకే, చూసారా, కొరియన్ వీడియోస్ లో చూసి 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 ఇలాంటి వీటితో ఎప్పుడు ఆడుకుంటాను అనుకున్నాను. ఆడుకునే భాగ్యం నాకు ఇన్నాటికి మన సార్ వల్ల దొరికింది. అవి ఇంకా 4-5 రకాలు వస్తాయి. ఫేమస్ అయిపోయింది అన్ని. ఇంచుమించు మన ఇంట్లో ఎక్కువ శాతం మనకి కొరియన్ వస్తువులు కనిపిస్తున్నాయి చూడడానికి కూడా. అంటే మనకు కొత్తగా ఉండాలన్నట్టు. ఇంకా కొద్దిగా వర్క్ రన్నింగ్ లో ఉంది, కంప్లీట్ కాలేదు. సార్, ఈ ఉయ్యాల కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవచ్చా? ఉయ్యాల అనేది అంటే అందరూ మేడ మీద పెట్టుకుంటారు ఊగడం కోసం, మీరు మాత్రం ఇంటి మధ్యలో పెట్టారు కదా. ఇది కొత్తదేం కాదు, చాలా రోజులు తెచ్చి కింద ఉంటే తర్వాత పైకి తీసుకొచ్చి పెట్టారు. అంటే గోల్డ్ ఉంది కదా, ఇప్పుడు దొరుకుతలేవు, ఇట్లా మోడల్ వస్తలేవు. మీకు గోల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని. చాలా ఇంట్రెస్ట్. సార్, మీరు చివరిగా గోల్డ్ ఎప్పుడు కొన్నారు అసలు? చివరిగా 1 year కొంటానే ఉంటా గోల్డ్. ఎప్పుడు ఇష్టం వస్తా. లాస్ట్ గా ఈ రోజు వరకు చివరిగా ఏ రోజు తీసుకున్నారు? 10 months కింద తీసుకున్నాం. 10 months కిందట. ఓకే. ఓ, మినీ బార్ అనుకోవచ్చా మేము? లైట్స్ వస్తాయి అందులో, అక్కడ వేస్తే లైట్స్ వస్తాయి. ఇంకా తేలేం మందు బాటల్ వస్తాయి. ఓకే, అంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చర్చా సమావేశాలు ముగిసిన తర్వాత డ్రింకింగ్ కూడా ఉంటుందంటారా? అట్లేముండదు, ఇది మన కోసం మాత్రమే. సరే, అయితే మనం ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుదామా సార్? మీకు ఇష్టమైన కలర్ ఏది? కలర్ బ్లాక్. బ్లాక్. వైట్ టు బ్లాక్. వైట్ టు బ్లాక్ ఎందుకని? వైట్ వేసుకున్నా బాగుంటది, బ్లాక్ వేసుకున్నా బాగుంటది. లుక్. ఓకే, లుక్ అనేసి. అండ్ రెండో వచ్చేసి మీకు ఇష్టమైన ఫుడ్? ఫుడ్ నైట్ పూట జొన్న రొట్టె, చికెన్ ఐటమ్స్. మరి హైదరాబాదీ బిర్యానీ? బిర్యానీ ఇష్టమే, డైట్ చేస్తున్నాయి ముడతలే ఇప్పుడు ఈ మధ్య. డైటింగ్ తగ్గిన. ఓకే, అంటే 10 kgs డైటింగ్ చేసే తగ్గారా? సార్ మంచిగా ఫుడ్ కూడా క్వాలిటీ తీసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సోఫాస్ సార్ ఈ మన హైదరాబాద్ లోనే తీసుకున్నారా లేకుంటే ఇవి బయట? అంటే మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు తెప్పిస్తారు, హైదరాబాద్ లో దొరికేవి. మనము బాడీ మసాజ్ అవుతుంది, కరెంట్ కలెక్షన్. అవునవును, సేమ్ థియేటర్లలో ఉంటాయి కదా, అది అక్కడ కొనాక బాడీ మసాజ్. బ్యాక్ సైడ్ కరెంట్ ఉంటుంది, వైర్ ఉంది కదా, వైర్ కరెంట్ ఇస్తారు దీనికి. కలెక్షన్ ఇస్తే బాడీ మసాజ్ అవుతుంది. ఓకే, కలెక్షన్ ఇవ్వలేదు, మినీ బాడీ మసాజరే ఉంది సార్ దగ్గర. ఓకే, మనకి ఇది ఎంత కాస్ట్ పడింది సార్? ఇది మనకి ఇది 2 lakhs. 2 lakhs. అది కింద ఏమో 4 lakhs. 2 lakhs సార్ సోఫాకి. లైట్స్ అన్నిట్లో చూసింది కదా, ఇట్లా లైట్స్ వస్తాయి. సరే, ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం కూడా మీ ఆలోచన లేకుంటే మేడం ఆలోచన లేకుంటే మీ అబ్బాయి ఆలోచన? 50% నాదే, తర్వాత ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, మాక్సిమం నేను ఎట్లా చెప్పమంటే వాళ్ళు అట్లా చేసి, అది గ్లాస్ పెట్టడము ఎట్లా చేయమంటే మనకి, ఎందుకంటే మనకి ఇంట్లోకి ఇదంతా కనబడాలి గార్డెన్.
గార్డెన్ అనేది మనం ఇంట్లో కూర్చున్నాం అనుకో ఓపెన్ గా 50 మంది వచ్చారు అనుకో అంతా కనబడితే గ్రీన్ కనబడితే చాలా బాగుంటది. అవును అన్ని గ్లాస్ అంతా ఓపెన్ అయితే ఆడ వరకు వెళ్ళిపోతాయి ఓకే మొత్తం మొత్తం వెళ్ళిపోతాయి గ్లాసెస్. ఓకే మనకు అంటే ఓపెన్ ఉంటది, మనం గార్డెన్ లో ఉన్నట్టే ఉంటది. మనం సెలబ్రిటీస్ ఇళ్లలో చూస్తాం సార్ ఇవన్నీ కూడా నిజంగాను. ఒక మినీ సెలబ్రిటీ హౌస్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు సీరియస్ గా చెప్పాలంటే. బాబా ఏం గ్రీనరీ సార్. గ్రీనరీ ఇష్టము అనేసి ఇవన్నీ. ఓకే అంటే మొక్కల్ని ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటారు అయితే. మొక్కలు చూడండి అన్ని మొత్తం మార్నింగ్ పూట అన్ని మొక్కలే ఉంటాయి. ఇందులో మీకు బాగా ఇష్టమైన మొక్క ఏదో తెలుసుకోవచ్చా? మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఎక్కువ ఆడకొద్ది ఇదొకటి. అవును ఇదంతా వచ్చేస్తుంది ఒక నెల లోపల వచ్చేస్తుంది. అక్కడ ఒకటి పెట్టించిన మెట్ల దగ్గర. ఓకే సరే ఇంత పెద్ద ఇల్లు కట్టడమే కాదు. పాప బెడ్రూమ్ ఇది. ఓ మీ పాపదా? అందరికి ఒక్కో బెడ్రూమ్ అది చేసిన. అక్కడ లైట్స్ వేసి వస్తాయి ఇట్లా లోపలికి వెళ్ళి లైట్స్ వేసి అక్కడ ఈ డిజైన్ అనేది ఇక్కడ అంటే ఇట్లా లైటింగ్ తోటే మెయిన్ షో. అట్లా లైటింగ్ అనేది మంచం కింద కింది సైడ్ మంచంది ఆ సైడ్ అట్లా డోర్ ఓపెన్ చేసిన లైట్లు రావడం. ఓకే ఆ పాపలు ఇద్దరు మీ పాప తెలుసు కదా ఎవరు బెడ్రూమ్ లో అలా ఫోటోలు పెట్టుకుంటాం. ఓకే ఇంకా అంటే సర్ది చేయలేదు ఇంకా సార్. మనకి మంచం ఎంత పడుతుంది సార్? చాలా మెత్తగా ఉంది. చాలా కాస్ట్ అవుతుంది. స్ప్రింగ్స్ అంతా స్ప్రింగ్స్ చాలా ఒక 8. మొత్తం మీద డిజైనింగ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఇల్లు అంతా గోల్డ్ లో గోల్డ్ గోల్డ్ గోల్డ్. చాలా మందికి మీ ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం చూసిన తర్వాత కూడా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయేటట్టు చేశారు మీ ఇల్లు చూసిన తర్వాత. ఏంటంటే హాల్ పెద్ద తీసుకున్నాం. హాల్ మనం మళ్ళా మనకి ఇది వాటర్ ఫాల్స్ వస్తుంది. ఈ గ్లాస్ కంతా వాటర్ ఫాల్స్ వస్తుంది, నీళ్ళు పడుతుంటాయి. మనకి లోపల కూర్చున్న ఫీలింగ్ ఏంటంటే ఏదో గార్డెన్ లా మంచిగా గ్రీనరీ లా కూర్చున్నట్టు ఉంటది. ఇది లైక్ ఇవి ఎక్కడి నుంచి తీపిచ్చారు? వచ్చింది మోడల్ అది. అవును కొత్తగా ఉంది ఇది కూడా. లోపల షైన్ అవుతుంది, బయట నుంచి చూస్తుంటే షేడ్ ఉంది. చాలా బాగుంది సార్ సీరియస్ గా. మరి ఈ రూమ్ మీ పాపది. ఓకే సో అది పెద్ద పాపది ఇది చిన్న పాపది అనుకోవచ్చు అంటారా? కూడా బాగుంది. పెద్ద ఆమె చిన్న ఆమె ఎవరి ఫోటోలు వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఇది ఏంటంటే కొద్దిగా డిజైనింగ్ లైటింగ్ తోటి బాగా 200 లైట్స్ పెట్టించిన అన్నిట్లల్లో. సార్ మనకి లైటింగ్ కే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందేమో మనకి. అంటే 20,000 వస్తుంది మంత్లీ. అబ్బా అంటే ఏసీలు ఇట్లా అన్ని ఉన్నాయి కదా అంతా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసిన. బట్ ఇంటీరియర్ ఏసీ అనేది మాత్రం మీద ఏంటంటే పైన కూర్చున్న వాళ్ళకి డైనింగ్ టేబుల్ పైన మళ్ళీ కిందికి రాకుండా ఎక్కడిదక్కడ పెట్టించినాం. ఓకే ఎక్కడికక్కడే డైనింగ్ టేబుల్స్ అనేవి పెట్టేసారు. చాలా మంచి ఆలోచన సార్. ఎక్కడ ఎవరిని కష్టపెట్టాలని మీరు అనుకోవడం లేదు దీన్ని బట్టి చూస్తుంది. ఇది కూడా ఇంకొక రూమ్ అనుకుంటా, మినీ రూమ్ అనుకోవచ్చు. బాబుది ఇది. ఓకే బాబు రూమ్ చాలా పెద్దగానే ప్లాన్ చేశారు సార్. చూసారా సార్ ఇది అన్యాయం సార్. పాపలకేమో చిన్న చిన్న రూమ్లు ఇచ్చి బాబుకి ఇంత పెద్ద రూమ్ సార్. పాపలు ఇప్పుడు ఒకసారి వస్తారు కదా అట్లా అనేసి వాళ్ళకు పెద్దదే చేద్దాం అనుకున్నాము. వాళ్ళే అన్నారు మేము ఎప్పుడు ఒకసారి వస్తాం దానికి పెద్దది కట్టి అంటే అట్లా ప్లాన్ చేసి పెద్దగా ఉంటే బాగుంటుంది అన్నట్టు కట్టించాం. ఓకే మొత్తం గోల్డ్ తో నిండిపోయింది బాస్. చూడండి అసలు ఇటు ఓపెన్ చేస్తే. ఓకే డిజైనింగ్ వస్తుంది సార్ సీరియస్ గా. మీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆలోచన తెలియడం లేదు కదా. మొత్తం నేనే ఇచ్చిన ఇది అంటే గోల్డ్ కొద్దిగా మిగతాది ఇంటికి కొద్దిగా ఇచ్చారు. ఎందుకో నాకు వచ్చిన కాడి నుంచి మనకి ఎక్కడ పడితే ఇక్కడ సోఫాలు చూసి 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 సోఫా షోరూమ్ లో ఉన్నా నేను ఫీలింగ్ వస్తుంది సార్ నిజంగాను. అంత బాగున్నాయి మొత్తం అంతా కూడాను. అంటే సెలెక్టివ్ బ్రాండ్స్ ని సెర్చ్ చేసి మరి తీసుకున్నట్టున్నారు చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్కొక్కటి చాలా డిజైనింగ్ గా చేసి సొంతంగా మనము ఇల్లు గడియేడు కట్టం కదా లైఫ్ లో ఒకటిసారి కట్టినప్పుడు మంచిగా కట్టుకుంటే బాగుంటది. క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు. మొత్తం ఇప్పుడు మన ఇల్లు మన ఇంట్లో ఉన్న వస్తువులు కలిపి ఎంత ఖరీదు చేస్తుంది. ఇది ఒకటే 60,000 ఇది. అంటే అట్లా ఒకసారి తెస్తాం మళ్ళీ ఒకసారి వేసినా మనకు 28 ఇది ఉంటది కదా. సైడ్ లో తెస్తుంది సేమ్ అక్కడ ఉన్నట్టు.
ఇగో బాగుంది బాగుంది. అంటే ఒక డిజైనింగ్ ఏంటంటే కొంచెం ఉన్నప్పుడు రెస్ట్ గురించి ఇట్లా వచ్చేస్తుంది, పండుకుంటారు ఫుల్. చాలా బాగా ఉంది. మనకి ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉంటారు సార్? జనరల్ గా నలుగురు. అంటే ఒకరు బయట వేరే, ఇంట్లో చేసేటోళ్ళు కింద మీద ఇద్దరు కింద ఇద్దరు మీద. ఓకే. టీవీ సార్? ఈ టీవీ అదే అంతే. టీవీ ఎక్కడ వాళ్ళు అలాగా బెడ్రూమ్ లో అలాగా పెట్టించింది. ఎవరు ఇప్పుడు ఎవరు బెడ్రూమ్ లో వాళ్ళు చూసేటట్టు. అవును. ఎంత పడింది ఇది? ఇది 1,45,000. ఎన్ని ఇంచెస్? 65 inches. 65 inches. ఓకే. అవును, ఎక్కడ చూసినా కూడా పెయింట్స్ ఉన్నాయి. పెయింట్స్ ఎక్కడి నుంచి తెప్పించారు ఇవన్నీ కూడాను? పెయింట్స్ ఏం లేదు, వాటర్ ప్రూఫ్ షీట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. ఆ షీట్స్ ఏంటంటే ఎప్పటికి ఇప్పుడు కొత్తగా షీట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఎవరైనా కట్టుకోవాలనుకున్న వాళ్ళు వేరే దాంట్లో కాంప్రమైజ్ కావద్దు. మనకు ప్లాస్టిక్ గోడలు అవన్నీ ఈ షీట్లు పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వాటర్ ప్రూఫ్, వాల్ పేపర్ వాటర్ ప్రూఫ్, అది వాటర్ తోటి కడగొచ్చు. ఓకే. ఏదైనా తలిగిన ఏదైనా వాటర్ తోటి కడగొచ్చు. ఇప్పుడు ఆఫీస్ కూడా చూపించబోతున్నారు సార్ మనకి. మంచి గార్డెన్ ఏరియా ఉంది సార్ మీ ఆఫీస్ మొత్తం కూడాను. మీకు మొక్కలు అంటే ఇష్టం అనుకుంటా. కాలు కాలుతున్నాయి నాకు. బాగుంది కదా మొత్తం కూడా. మొత్తం అటు చూడొచ్చు, మొత్తం కూడా చాలా బాగుంది. పైన మొత్తం ఒక ఫ్లోర్ తీసుకున్నా పైన. నిజం చెప్పాలంటే మీ ఆఫీస్ తో చిన్నగా మన వాళ్ళు వచ్చి ఒక ఫోటోస్ కూడా తీసుకోవడానికి అవైలబుల్. ఆఫీస్ కాకుండా మొత్తం ఫ్లోర్ ఆఫీస్. చాలా మంది వస్తే ఫోటోలు తీసుకుంటారు. బర్త్డే వీక్ అనేది మొన్న. ఓకే. ఈ బ్యానర్ మీ అబ్బాయి చాలా బాగుంది. సరే, కుర్చీ కూడా గోల్డేనా? గోల్డ్ వాళ్ళ అట్లా సెట్ చేసిర్రు. గోల్డేనా సార్? అయితే అమ్మో, గోల్డ్ అంటే ఒకసారి అటు చూడండి, నా వైపు కాదు. కుర్చీ కూడా గోల్డ్ అంట. మన సార్ ఒంటి మీదే కాదయ్యా కుర్చీ కూడా గోల్డే. బాగుంది కదా. ఆఫీస్లోకి వెళ్దామా సార్? సార్ తలుపేంటి సార్ ఎంత ఉంది? సో నైస్. ఈ అవార్డ్స్ అన్ని కూడా అవార్డ్స్ అంటే పోయి అటెండ్ అవుతుంటా కదా, అవన్నీ ఇచ్చిన కింద సరిపోక అక్కడ కింద పెట్టేసిన పని. అయితే మొత్తం మీద మన ఇంట్లో అవార్డ్స్ ఫంక్షనే ఉందనుకోవచ్చు. అయితే చాలునే ఇంకా సంచిలో వేసి పెట్టినాం అంటే సరిపోతలేదు పెట్టడానికి. ఏంటంటే కిచెన్ లాగా ఒకటి ఎవరైనా వస్తే కూర్చొని ఇట్లా చేయించిన. ఈ ఆఫీస్ ని దేని కింద మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు? అంటే పార్టీ ఆఫీస్ కదా, మీరు ఉన్నదాన్ని కింద మాట్లాడి పంపించాను, లేకపోతే పైన వచ్చి కూర్చొని మాట్లాడతాను, మాట్లాడి పంపించేస్తాను. అది అలా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ టెన్షన్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉండే మీకు మళ్ళీ బుద్ధుడంత ప్రశాంతత. ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి అంటే బుద్ధుడు వస్తే బాగుంటది. నా ఫోటో పెడతాను, వద్దు ఓవర్ అవుతుంది, ఫోటోలు గిట్టలు వద్దు, పార్టీ వద్దు, సింపుల్ గా ఉండాలన్నట్టు. అది నిజంగా ఇదంతా కూడా చూస్తుంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ లో చూస్తాను, ఇలాంటి ఇంటీరియర్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంది. లైక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంటీరియర్ డిజైనింగ్ కోసం? మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ షీట్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు వచ్చి చేస్తారు. ఎంత ఖర్చు అయింది మనకి మొత్తం కూడా? దీనికి పైన 25 lakhs వరకు అయింది. 25 lakhs. ఓకే, చాలా బాగుంది. ఇది ఏమైనా ఇంకో డోర్ ఉందంటారా లోపల? బెడ్రూమ్ అది. ఓకే, బెడ్రూమ్. అది కిచెన్. ఇది కిచెన్ మనకి కింద ఉంది కదా సార్ ఆల్రెడీ. అదే అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎవరైనా తినడానికి భోజనం చేస్తారు కదా, ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ వండుకొచ్చి ఇక్కడ పెట్టడానికి. డైనింగ్ టేబుల్ కూడా బాగుంది. డైనింగ్ టేబుల్ ఇచ్చినాం ఇక్కడ పైన. రాళ్ళు ఉన్నాయి, రాళ్ళట ఆడుకుంటారు ఎవరైనా ఇక్కడ. చాలా బాగుంది. ఆ ఫోటో గురించి కూడా మేము కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం. కాలనీలో మీరు ఇచ్చిన ఇప్పటి వరకు మీరు చేసిన సంఘ సేవలు అన్నిటికీ సంబంధించి ఒక బయోపిక్ లాగా అనిపిస్తుంది మాకు కూడా చూస్తుంటే. చాలా బాగుంది.
కథలు నిండుగా ఉన్నాయి మీ ఫొటోస్ తో మొత్తం కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ తోటి వాటితోని వీటితోని మొత్తం నింపేశారు ప్రోగ్రామ్స్ కుస్తీల ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే అందరు ఇస్తుంటారు. అంటే మీరు ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారా సార్ కుస్తీల పోటీలు ఇది దానికి సంబంధించింది అనుకోవచ్చా ఒకసారి వెళ్తాను దూల్పేటలో ఇచ్చింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది ఇచ్చి? 5 years పైన. కానీ ఎప్పటికీ భద్రంగా దాచుకున్నారు చూడండి, అది మీ లవ్. చాలా బాగున్నాయి చూస్తుంటే, కొన్ని నచ్చినాయి. కానీ ఎందుకని మీకు ఇలాగా హౌస్ లోనే ఆఫీస్ పెట్టుకోవాలి అని అనిపించింది? చాలా మంది హౌస్ విరిగా ఆఫీస్ విరిగా పెట్టుకుంటారు, ఎందుకంటే వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకూడదు అని అనేసి. బట్ మీరు చూసుకుంటే ఎక్కువ శాతం ఆఫీసే ఉంది, మనకి ఇల్లు చాలా కొద్ది శాతం ఉంచి. ఆఫీస్ అంటే ఎందుకంటే వాళ్ళు చాలా మంది విపరీతంగా పబ్లిక్ వస్తే కలవడం అవన్నీ జరుగుతుంది. పొద్దున్న నుంచి ఎవరైనా వస్తే పైన ఇప్పుడు పొద్దున్న నుంచి 50-60 మంది వచ్చి వెళ్ళిపోవడం, అట్లా రన్నింగ్ ఉంటుంది, తిరుగుతూనే ఉంటారు. కష్టంగా కొడుకులు కొట్టిరని కొందరు, అన్నదమ్ములో పంచాయతీ కొందరు, మా అన్న ఆస్తి ఇస్తలేడని కొందరు, వస్తూనే ఉంటాయి. అలా పిలిపించి మనం మ్యాక్సిమం అయినంత సెటిల్ చేస్తాం. దమ్కీలు ఇచ్చే మీకే దమ్కి ఇచ్చే మగాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా మీరు? దమ్కి అని కాదు, మా న్యాయం గురించి పోరాడుతాం. అది ఎవరు జనం చూస్తా నేను. ఇద్దరు ఇప్పుడు వాళ్ళు చెప్పారు వచ్చి వాళ్ళ దగ్గర పిలిపించి అడుగుతాను నేను, ఏం ప్రాబ్లం ఇది, ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడు. కానీ ఆఫీస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, మినీ ఫోటో స్టూడియో లాగా. సీరియస్ గా చాలా బాగుంది. బయట కూడా చూసుకుంటే మనకు ఒక ర్యాంప్ వాక్ వేసినట్టుంది, దాని మీద ఒక రెడ్ కార్పెట్ పరిచయం అంటే ఖచ్చితంగా ర్యాంప్ వాక్ లాగే ఫీల్ అవుతుంది. లైట్స్ వస్తాయి అవన్నీ కింది మొత్తము, నైట్ పూట లైట్స్ వస్తాయి మొత్తం బయట, చాలా బాగుంటుంది నైట్. అయితే నేను నైట్ వ్యూ మిస్ అయిపోయామంటారు. నైట్ మిస్ అయ్యారు, చాలా బాగుంటుంది బయట. అన్ని లైట్స్ ఇచ్చారు కింద నడిచేదానికి, సైడ్ పైన అన్ని లైట్స్, డిజైన్. అన్నిటికన్నా మించి మీ ఇంట్లో బాగా కాస్ట్లీయెస్ట్ ఇది నోట్ చేసుకోండి అందరి కోసం, మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇది చాలా కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అని అనేది ఏదైనా ఉందా? అన్ని గిఫ్ట్లు మన ఇచ్చినాయి, అన్ని సంచులలో మనకు వినాయకుల దగ్గర అటెండ్ అయినాయి. మొత్తం విపరీతం కార్లు మొత్తం నిండిపోయినాయి. సిటీలో నేను తిరిగినంత గోలు తిరిగారు, అంతగానం ఉంటాయి వినాయకుల దగ్గర. మాత వస్తున్నాయి, మళ్ళీ మాత దగ్గర పోయి అట్లనే పిలుస్తారు. ఎప్పుడైనా అనుకున్నారా అనవసరంగా ఇందులోకి వచ్చా, రాకుండా ఉన్నా బాగున్నాను అనేసి? ఎందుకు అట్లా అనుకుంటాం? పేరు మంచిగా మార్కి అంత పేరు కామాంచినాక మంచి పేరు కామాంచినాక చెడు పేరు అంటే అందరికీ ఉంటుంది కదా, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసుకోవాలి. లీడ్ చేస్తాను నేను, సింపుల్ గానే ఉంటుంది. వచ్చినప్పుడు ఎట్లున్నా, మీరు వచ్చినప్పుడు ఎట్లా అంతే కదా, అట్లనే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడే గోల్డ్ వేస్తా నేను, ఉట్టేప్పుడు అసలు గోల్డ్ వేయను. ఇప్పటి వరకు మీరు ఎవ్వరికి చెప్పని మీ గురించి ఒక సీక్రెట్ మాకు చెప్తారా? మాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. సీక్రెట్ అని ఏం లేదు నా దగ్గర, సీక్రెట్ పెట్టుకోను. మ్యాక్సిమం సీక్రెట్ పెట్టుకొని ఏం చేసేది, ఓపెన్ గా అంతా ఇల్లు కట్టినా ఏది కట్టినా ఓపెన్ గా చూపెట్టేస్తా. అంతా హోమ్ టూర్లు చాలా మంది భయపడతారు. నాకు అట్లా ఏమి ఉండదు. మనం చూసి 10 మంది కట్టుకోవాలి ఇల్లు, 10 మంది హ్యాపీగా ఉండాలి అన్నట్టు ఉంటుంది. అందరు కట్టుకోవాలి ఇల్లు, కొద్దిగా చూపెడితే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఐడియా రాంది ఐడియా వస్తుంది. మన ఇల్లు చూసింది అనుకో, అట్లా మీరు అది చూడలేరు. ఇంకా కింద అంటే మెట్లు ఎక్కేటప్పుడు లైట్లు వచ్చేయడము అవన్నీ చూడలేము మీరు. అవును, అట్లా కొత్త డిజైనింగ్ గా తయారు చేసినాము. అందరు కట్టడం మనం కడితే వెరైటీ ఉండదు. అందరు ఆపిస్తున్నాడు, మనది ఎందుకు కొద్దిగా పెద్దగా తీసుకుందాము, పెద్ద ఓపెన్ గా మొత్తం స్థలం వేస్ట్ ఉండేది. ఇదంతా పైన మొత్తం. అంటే ఇది ల్యాండ్ కొన్ని మీరే కన్స్ట్రక్షన్ చేసుకున్నారా మొత్తం కూడా? దీన్ని ఇది బిల్డరే కట్టాడు. బిల్డర్ అంటే నేను సొంతంగానే మనదే. పైన ఓపెన్ గా ఆఫీస్ పెట్టుకున్నా, కింద పైన ఒక ఫ్లోర్ ఖాళీ చెప్పి డూప్లెక్స్ చేసిన. ఫస్ట్ కింది ఫ్లోర్ లోనే ఉండే ఫస్ట్, తర్వాత డూప్లెక్స్ చేసిన. మొత్తం మంది ఇది ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది మన అపార్ట్మెంట్? 500 ఉంటుంది. అయితే పెద్ద ఇంద్రభవనం అని పేరు పెట్టినందుకు మనకి నిజంగా ప్లాన్ కాదు నాకు. 5 ఎకరాలలో ఇల్లు కట్టి స్విమ్మింగ్ పూల్ పెట్టి రోడ్స్ అట్లా ప్లాన్. పెద్ద రాజుల కోట ఉంటుంది చూడు, పెద్దగా 20 feet హైట్, అట్లా కట్టాలని. అంటే ఏదో పోనీ అట్లా అంతేగాని నాది ప్లానే కాదు. అంటే భారీగా ఉంటుంది నాకు. అంటే మన విజన్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది అని అంటారు. ఉంటుంది అంటే ఒక 5 acres ఇల్లు కడితే స్విమ్మింగ్ అంతా వచ్చిన వాళ్ళకి గార్డెన్ బాగుంటుంది. అట్లా ఇల్లు ఒక 20 feet హైట్ పెట్టేసి, హైట్ స్లాబ్ 20 feet హైట్ ఉండాలి, పెట్టి అట్లా వేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనకి బిల్డింగ్ మొత్తం కూడా కట్టడానికి ఎంత ఖర్చు అయింది సార్ అసలు? ఖర్చు అంటే ఖాళీ ఇప్పుడు మొన్న రెనోవేషన్ కిందిదే కదా, 1 కోటి పైన. 1 కోటి పైనే చూసారా? 1 కోటి పైనే అంటారు.
నేను ఇలాంటి ఆఫీస్ కాల్ కదా, మనకి ఎంత చూసి ఇల్లు కట్టాలన్నా నాకు జీవితం సరిపోదు సార్, సీరియస్గా అంత బాగుంది మీ ఇల్లు, చాలా ప్రశాంతంగా. సారు ఎంత బాగా కట్టారంటే ప్రతి ఒక్క ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, ఆయన ఇమేజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ప్రతి ఒక్క చోట కూడా గోల్డ్తో ఉండేటట్టు చేశారు చూడండి. అమ్మో, మన వల్ల అయితే కాదు. అండ్ అందరి వల్ల అయితే ఎందుకంటే కృషి ఉంటే ఎంత పట్టుదల అంటే నిజమే సార్, అందరి వల్ల చిన్న వ్యక్తి కాడికి వెళ్ళి మనం అనుకుంటే అది పట్టుదల బాగుండాలి. పట్టుదల ఉండి నేను చెయ్యాలి అని నీకు కట్టే నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్కరు కట్టారు. నిజమే సార్, మీరన్నది కూడా నిజమే. చాలా మంది అంటే అంత ఆలోచించారు చాలా మంది, బాగా పట్టుదల ఉంటే ఏదైనా సక్సెస్. సో చెప్పారు కదా, పట్టుదల ఉంటే ఖచ్చితంగా కష్టపడితే ఖచ్చితంగా కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది. నాకు కూడా ఇలాంటి ఇల్లు కట్టాలని ఉంది, ఎప్పటికైనా కడతాను నేను కూడా. అండ్ మీరు కూడా గట్టిగా అనుకోండి, మీరు కూడా కట్టాలి ఇలాంటి ఇల్లు ఖచ్చితంగా. సరే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అన్నిటికన్నా మించి మీకేది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి సార్ ఇంట్లో మరి ఇంత చూసిన తర్వాత మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా, సో అదైతే నాతో చెప్పేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ ప్రతి ఒక్క కామెంట్స్కి కూడా తగిన వీడియోస్ నేను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం, సెలవు.